పహ్లోడి సత్తా బజార్ అంటే ఈ బెట్టింగులు వేసేటటువంటి వాటిట్లో కీలకమైనటువంటిది. వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే గత 40 ఏళ్లలో వీళ్ళ ప్రిడిక్షన్స్ ఇంతవరకు ఎప్పుడు మిస్ కాలేదంట. 1-2 పాయింట్లకు తప్పించి, అంటే 1-2 సీట్లు తక్కువైనవి తప్పించి వీళ్ళు కరెక్ట్గా అసెస్ చేయడంలో సిద్ధహస్తులు అన్నటువంటి పేరుంది. ఏది 3-4 సీట్ల తేడా ఉందట. గతంలో 2014-19 ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా సాగిందట. ఇప్పుడు తాజాగా చూస్తే 411 సీట్లు ఎన్డీఏ గెలుచుకుంటుంది అన్నటువంటిది వీళ్ళు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్లు ఆ రూట్లోనే నడుస్తున్నాయి. 4-5 ఒకవేళ తగ్గినా 407 గ్యారంటీగా వస్తుంది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇందులో లెక్క చూస్తే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 77 స్థానాలు వస్తాయని 80కి, మహారాష్ట్రలో 48కి 41 వస్తాయని, బీహార్లో 40కి 38 వస్తాయని, ఆంధ్రప్రదేశ్లో ఇది కీలకమైనటువంటిది, ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాల్లో 18 గెలుచుకోబోతున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. అలాగే బెంగాల్లో 42కి 25 వస్తాయి అన్నటువంటిది. ఇట్లాగా తమిళనాడులో 39కి 5 మాత్రం వస్తాయి భారతీయ జనతా పార్టీ కూటమికి అన్నటువంటిది వీళ్ళు ప్రధానంగా అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్లో 29కి 28, కర్ణాటకలో 28కి 25, గుజరాత్లో 26కి 26, రాజస్థాన్లో 25కి 23. ఇలాగా చూసుకుంటే వరుసపెట్టి వివిధ ప్రాంతాల టోటల్గా చూస్తే 411 స్థానాల వరకు వస్తాయి అన్నటువంటిది వీళ్ళ అంచనా.